ఎంతసేపు వీడి కోసం వెయిట్ చేయాలి రాజు గారు? అవును, వీడు బొక్కల మీటింగ్ వీడు. కూర్చోండి కూర్చోండి. ఎవరు లేవలేదు ఇక్కడ. ఎవరు లేవలేదా? లేచాలనుకున్నాను. ఓకే ఓకే. ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే దగ్గరలో వినాయక చవితి వస్తుంది. పోయినసారి లాగా ఘనంగా చేద్దాం. ఇదిగోండి చైర్మన్ గారు, పోయినసారి లాగనా లేక ఘనంగానా ఒకటి చెప్పండి. ఏంటా లాస్ట్ టైం బాగా చేయలేదా? సరేనయ్యా, లాస్ట్ టైం వదిలేద్దాం. ఈసారి ఒక్కొరు 10,000 వేద్దాం. 1,00,000 వస్తుంది. 50,000 పెట్టి మంచి బొమ్మ చేద్దాం. మిగతా 50,000 మీకా? అదేంటే అలా మాట్లాడుతున్నావు? అంటే నేనేమైనా తినేస్తున్నానా? అంటావా ఏంటండి? పోయినసారి అంతకు ముందు సారి వినాయక చవితికి మీ ఇంటికి ఫ్రిడ్జ్ వచ్చింది. లాస్ట్ టైం వినాయక చవితికి మీ ఇంటికి ఏసీ వచ్చింది. ఈసారి ఏమొస్తుంది? కారు వస్తుందా? లాస్ట్ టైం డబ్బులు తక్కువ వస్తే పూజకి నేనే పెట్టా, పూజారి నేనే పెట్టా, ప్రసాదాలకు నేనే పెట్టా, డీజేలకు నేనే పెట్టానయ్యా. మాకు డబ్బులు కూడా బొక్క పెడతారు. అంటే మిమ్మల్ని మోసం చేశానంటారా? కాదు, మేమే మోసపోయామంటున్నా. అంటారయ్యా. ఎందుకంటారు? లాస్ట్ టైం ప్రసాదాలు బాగలేదని అంత క్వాలిటీ ఫుడ్ పెట్టించా. అది క్వాలిటీ ఫుడ్డా? దానికంటే ఆదివారం అమీర్పేటలో పెట్టి ఉప్మా పెట్టరు కదండి. మీరు అలాగే అంటారయ్యా. మీరు నేను ఒక్కడిని 20 కేజీ లడ్డు తెప్పించా. దాంట్లో 19 కేజీలు మీరు తీసుకున్నారు, మిగిలిన 1 కేజీ పిల్లలకి పీచ్ మిఠాయి పంచినట్టు మాకు పంచిపెట్టారు. ఓకేనాయా, నన్ను వదిలేసండి. ఈసారి గ్రాండ్గా చేద్దాం. ఎవరు డబ్బులు ఇస్తారో చేతులు ఎత్తండి. అదేంటయ్యా, ఎవరెవరా? ఇదిగోండి చైర్మన్ గారు, మొన్న మా పెద్దనాన్నగారు చనిపోయారు. పెద్ద కర్మ కూడా అవ్వలేదు. మాకు అంటుంది. కావాలంటే ఇస్తా, తర్వాత మీకు ఏదైనా నాకు సంబంధం లేదు. చైర్మన్ గారు, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి లడ్డూలోకి జీడిపప్పు తెస్తానండి. జీడిపప్పులా? నేను అగరబత్తి తీసుకొస్తాను. మీ చందాలు వద్దు, మీరు వద్దయ్యా, వదిలేయండి. ముందు మన అపార్ట్మెంట్లో సమస్యలు మాట్లాడదాం. నెక్స్ట్ మంత్ నుంచి లిఫ్ట్ మెయింటెనెన్స్కి 500 ఇవ్వాలయ్యా. అది లిఫ్టా? పైకి వెళ్ళాలని నొక్కితేమో కిందకి వెళ్తుంది, కిందకి వెళ్ళాలని నొక్కితేమో పైకి వెళ్తుంది. అయితే ఈసారి కిందకి వెళ్ళాలంటే పై పట్టు నొక్కు, పైకి వెళ్ళాలంటే కింద పట్టు నొక్కు, అంతే. ప్రాబ్లం సాల్వ్. గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు రోజు లిఫ్ట్ డోర్ వేయడం లేదు. ఆ లిఫ్ట్ మేము ఎంత నొక్కినా కూడా పైకి రావడం లేదు. మేము రోజు స్టెప్స్ దిగాల్సి వస్తుంది. అదేదో గ్రౌండ్ ఫ్లోర్ చెప్పమ్మా. ఆ గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు మీరే. ఓ సరే సరే సరే, మర్చిపోయాను. పార్కింగ్ ప్లేస్ లో కార్ ఆపుతుంటే షిప్పింగ్ ఛార్జీలు కొట్టేస్తున్నారండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు. కార్లో ఎవరు పెట్టన్నారండి? చైర్మన్ గారు, మీ మొబైల్ ఛార్జ్ రేట్ ఇప్పుడు అంటే ఏంటే ఎంత అనుకున్నావా? అనుకోవడం ఏంటి, అదేగా జరిగేది. రోజు నిద్రపోకుండా రాజుగారు ఒక మురుగుతూనే ఉందండి. ఎన్నిసార్లు కంప్లైంట్ ఇవ్వాలి? సురేష్ గారు, అది కుక్క కాదండి, మా ఆవిడ. ఏమో రాజుగారు, నా కుక్కి మీ వాడికి పెద్దగా తేడా తెలియట్లేదు. అది కూడా కరెక్టే అనుకోండి. ఈ సురేష్ గారి వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి మాకు. ఏమైంది? ఏం చేసావు సురేష్? నేనేం చేయలేదు చైర్మన్ గారు. ఏం చేయలేదా? నిన్న అమ్మాయిని రూమ్ కి తీసుకున్నారండి. ఇది ఫ్యామిలీస్ ఉండే అపార్ట్మెంటా లేకపోతే బ్యాచులర్స్ రూమ్ అనుకుంటున్నారా? దాంట్లో తప్పే ఉందండి. అంటే తప్పేం లేదంటావా? మొన్న ఏమో కూడా ఫ్రెండ్ అమ్మాయిని తెచ్చుకుంది, నేను తెచ్చుకున్నాను. తప్పేముంది? చూసారా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు? తెలుగుగా కాదండి, తెలుగులో మాట్లాడుతున్నాను. ఎందుకు తప్పు అవుతుందండి? మొన్న మీ ఆవిడ ఊరు వెళ్తే మీరు ఒక ఆవిడని తెచ్చుకున్నారు. నేనేమన్నా తప్పనానా? కావాలంటే నా రూమ్లోకి వెళ్ళడానికి ప్రోత్సహించాను. ఇదేంటి నన్ను ఎరికిస్తున్నాడు? పిల్లగాడు మంచోడే, వదిలేండి వదిలేండి. మనం ఈ మధ్య వాటర్కి వాడటం వల్ల వాటర్ బిల్ కూడా పెంచాలనుకున్నానయ్యా. మాకు అవసరం లేదు, కావాలంటే సెంటు కొట్టుకొని మేనేజ్ చేస్తాం. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు కొడుకోవడానికన్నా కావాలి కదంటాయా? అవసరం లేదు, రోజు మా ఇంటికి న్యూస్ పేపర్ వస్తుంది. మన అపార్ట్మెంట్లో తెలిసిన వాడు కింద షాప్ పెట్టాడు. అందరు అక్కడే కొనండి. ఏ, మీకు అందులో వాటా ఉందా? కదయ్యా, వాడు మనమే నమ్ముకున్నాడు. వాడా మీరా? మీకు దండమయ్యా. మీతో మీటింగ్ పేషెంట్ ఉండి నాది బుద్ధి ఎక్కువ. ఉంటానా? ఇంక సెలవు.